వింటున్న తండ్రి మేమందరము తండ్రి ఈ వాక్యం తండ్రి హృదయాలలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకునే వారుగా మేము ఉండాలని మాట్లాడేది తండ్రి మీరేనని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడతారని మిమ్మల్ని బ్రతిమల్ని వేడుకుంటూ తండ్రి ఈ నా ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి ఆమేన్. అందరికీ వందనాలమ్మా. పిల్లలు ఇవాళ చిన్న వాక్యం నేర్చుకుందాం. పిల్లరా దేవుని వాక్యం అనేది పిల్లరా మనల్ని కాపాడేది. ఈ లోకంలో నుంచి మహాలోకమైన దేవుడు ఉంటున్న ఉన్నత లోకమైన పరలోకానికి నడిపించేదే పిల్లరా దేవుని వాక్యం. అయితే ఈ దేవుని వాక్యము పిల్లరా మనల్ని పరలోకానికి నడిపిస్తుందని తెలిసి పరలోకానికి మనల్ని తీసుకువెళ్తుందని తెలిసి అన్నీ తెలిసి పిల్లరా ఏమీ తెలియని వారుగా ఏమీ పట్టని వారుగా మనం ఈ భూమి మీద ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రియల కోసం ఆలోచిస్తూ వాటినే ధ్యేయంగాను వాటినే పిల్లరా మనం ఎంతో ఉన్నతమైన వాటిగాను పెట్టుకొని వారు చేయట్లేదా వీరు చేయట్లేదా వీళ్ళు అంటలేదా వాళ్ళు అంటలేదని పిల్లరా మనం వారి గురించి వీరి గురించి మనం మాట్లాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం పిల్లరా కోల్పోతున్నాం. ఇలా కోల్పోతున్నామంటే కారణం ఏంటంటే పిల్లరా మనం పరలోకాన్ని కోల్పోతున్నామని అర్థం. వాస్తవానికి పిల్లరా మనం పరలోకాన్ని కోల్పోతున్నామని అర్థం. అది అర్థం కాక ఓ రోజు దేవునికి దూరం అవుతుంది ఏముందలే, ఓ రోజు ఏంటిలే, ఇదేముందలే, వాక్యం చదవకపోతే ఏముందలే పిల్లరా ఇలా మనల్ని అపవాది మనల్ని భ్రమపరిచి దేవునికి దూరం చేసి పిల్లరా మెల్లమెల్లగా మన ఆత్మీయ జీవితాన్ని సన్నగిల్లేలాగా పిల్లరా అపవాది వేస్తున్న వల అని ఆ వలలో పిల్లరా మనం చిక్కుకొని పోయి మనం పిల్లరా దేవునికి దూరం అయిపోతామని మనం అర్థం చేసుకోవాలి. వినపడుతుందమ్మా అందరికీ? పిల్లరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎన్న వాక్యాన్ని మనం పిల్లరా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే పిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన పిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలే వినలేదంటే మనం ఎంత? ఒకసారి ఆలోచించండి. మనం ఎంత పిల్లరా క్రీస్తు మాటలు స్వయంగా వాక్యమే నడిచి వెళ్తుంటే వీధులలో వాక్యమే పిల్లరా నడిచి వెళ్తూ ఇదిగో నేనే వాక్యాన్ని, నేనే దేవుని కుమారుడిని, నేనే ఇదిగో దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడిని, నేను తప్ప పరలోకం నుండి మరెవ్వరు రాలేదు, తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మును ఆనుకోలేదు, అసలు తండ్రి అంటే ఎవరికి తెలియదని ఆ తండ్రిని ఎరిగిన వారే వచ్చి చెబితే పిల్లరా ఇదిగో ఆనాడు వినలేదంటే పిల్లరా మనం చెబితే వింటారా? ఆలోచించండి ఒకసారి. మనం చెబితే వింటున్నారా? వినట్లేదు పిల్లరా, వినట్లా. ఏదో వింటున్నట్టుగా నటిస్తూ ఏదో వింటున్నట్టుగా పిల్లరా ఆలమరుస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగాను దేవుని వాక్యానికి పిల్లరా విరుద్ధంగాను పిల్లరా దేవునికి ఎదురెళ్తున్నట్టుగా ఉన్నది ఈనాటి సమాజంలో. పిల్లరా ఎంతమంది దేవుని కోసం బ్రతుకుతున్నారు అని మనం ఆలోచిస్తే అసలు ఎవరు లేనట్టుగానే కనబడుతుంది. అందరూ ఎలా ఉన్నారంటే బాధగా ఉంటుంది పిల్లలు. దేవునిలో ఉన్నవాడికి బాధ ఇదే, మరే బాధ ఉండదు. లోకంలో ఏమైపోతుందో, సంపాదనలో ఏమైపోతుందో, వాటిలో ఏమైపోతుందో అనే బాధ అయితే ఏమీ ఉండదు పిల్లలు, ఏమీ ఉండదు. దేవునిలో ఉన్నవారికి ఉండే బాధ ఏంటంటే అసలు ఏంటి ఎవరో పట్టించుకోవట్లేదు, వింటున్నట్టు విని నటిస్తున్నట్టుగా ఉంది,
అక్కడికక్కడ సరే 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 అంటారు పిల్లరా. సరే వింటాము దాందే ఉంది, చదువుతాము దాందే ఉంది, చేస్తాము దాందే ఉంది అని అంటూ పిల్లరా మరలా అదే జీవితము, మరలే అదే బ్రతుకు పిల్లరా. అది మరలా అదే చూసారా ఎలా ఉందో చూసారా పిల్లరా. అంటే ఇది ఒక నటన జీవితంలాగా లేదా, ఒక నటించే జీవితంలాగా లేదా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా నటించే వారిలా లేమో మనం. దేవుని మాటల దగ్గర ఒక విధంగా, దేవుని సన్నిధిలో ఒక విధంగా పిల్లరా, దేవుని ముందు మోకరిల్లి ప్రార్థించే ముందు ఒకలాగా, మరలా పిల్లరా తర్వాత బయటికి వచ్చిన తర్వాత మన రంగు మారిపోతుంది కదా, మనం మారిపోతున్నాం కదా. చూసారా పిల్లరా ఎలా ఉందో చూసారా మన పరిస్థితి, మన ఆత్మీయ పరిస్థితి పిల్లరా. ఇది ఏదో మాట్లాడేసుకుంటే వదిలిపోయేది కాదు, మాట్లాడేసుకుంటే వదిలిపోయేది కాదు ఇప్పుడు. దేనివల్ల ఎందుకు అనంటే మన ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో ఈ ఆత్మీయ జీవితం దేవునిలో ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. కానీ పిల్లరా మన జీవితాలు మెల్లమెల్లగా దిగజారిపోతూ ఉంటున్నాయి, దేవుళ్ళు మెల్లమెల్లగా దిగజారిపోతూ పిల్లరా దేవునికి దూరం అవుతూ, అపవాదికి దగ్గర అవుతూ, పిల్లరా నరకానికి దగ్గర అవుతూ, నరకంలో పడిపోయేవారుగా, మన మరణానికి ముందుగా పిల్లరా మనం నరకానికి వెళ్ళిపోయేవారుగా ఉంది. చూసారా మన జీవితం. ఆలోచించాలి పిల్లరా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి, ప్రభు వచ్చే ముందు పిల్లరా యోహాను గారిని దేవుడు ప్రభు యొక్క త్రోవను సరళం చేయడానికి పంపినట్టుగా మనం చూస్తాం. ఒక యోహాను గారు వచ్చిన తర్వాత పిల్లరా జరిగిన చిన్న సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. లోక సువార్త ప్రియమైన వాళ్ళ లోక సువార్త 7వ అధ్యాయము 29వ వచనం పిల్లరా. 29వ వచనం లోక సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని ఇక్కడ ఎవరో ఆగిపోతున్నారు. కానీ అని అన్నారంటే పిల్లరా ఇదిగో నమ్మిన వారు నమ్ముతున్నారు, కానీ ఇదిగో కొంతమంది ఆగిపోతున్నారు. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పం అంటే పిల్లరా బాప్తిస్మము పొంది దేవుని కోసం ఆలోచించి దేవుని కోసం బ్రతకడం అనేది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం అంట. దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నారంట? వారు నిరాకరిస్తున్నారంట పిల్లరా. చూసారా ఒకసారి ఆలోచిస్తే పిల్లరా దేవుని యొక్క సంకల్పం, దేవుడు అనాది ప్రణాళిక ఏంటంటే ప్రతి మానవుడు పిల్లరా భూమి మీద క్రీస్తు వచ్చిన తర్వాత బాప్తిస్మము పొందాలి. దేవుని సంకల్పం. బాప్తిస్మము పొందడం అంటే ఏంటో తెలుసా? దేవునిని అంగీకరించడము, దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించడము, నిరాకరించడం కాదు, వాటిని పిల్లరా మనం అంగీకరించడం. ఆ ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి అని నిర్ణయాలు తీసుకుని ఆ ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతానని దేవునికి మాటలు ఇవ్వడం పిల్లరా, దేవునికి మాటలు ఇవ్వడం. కానీ ఇక్కడ పిల్లరా ఎటువంటి వారు కనబడుతున్నారు మనకి? ఎవరైతే పరిచయులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారో పిల్లరా వారు ఎలాంటి వారుగా కనబడుతున్నారు? దేవునికే ఎదురు తిరిగి దేవుని వాక్యానికి పిల్లరా ఇదిగో అంగీకరించని వారుగా కనబడుతున్నారు. చూసారా అంగీకరించని వారుగా పిల్లరా. వారి గురించి వీరి గురించి చదువుకుంటున్నాం, కానీ నిజంగా చెప్పాలంటే బాప్తిస్మము పొందుకున్న మనము కూడా పొందుకోని వారిగా మనం పిల్లరా ఇదిగో మనం ప్రవర్తిస్తుంటే దేవునికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి పిల్లరా. బాప్తిస్మాన్ని పొందుకున్న మనము కూడా పొందుకోని వారుగా, దేవుడు అంటే తెలియని వారుగా, దేవుడు అంటే ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను నిరాకరించే వారుగా మనం కూడా బ్రతికితే ఏంటి పిల్లరా ఉపయోగం? ఏంటి ఒకసారి ఆలోచించండి. ఏంటి ఉపయోగం? కానీ ఇప్పుడు ఇదేం వాళ్ళరా మనం అలా ఉన్నప్పటికీ
మనం దేవునిని అదే విధంగా దేవునిని విడిచిపెట్టినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు పిల్లలు. మనల్ని ప్రేమించి ఇదిగో దేవుడు ప్రతి దినము మనకి వాక్యాన్ని వినిపిస్తున్నాడు అని అంటే, ప్రతి దినము దేవుడు వాక్యాన్ని చెబుతున్నాడు అని అంటే పిల్లరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆలోచించండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేనివల్ల దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం పిల్లరా ఇదిగో 3 పూటలా తిని మనం ఇదిగో చక్కగా కూర్చున్నాం. మనం చక్కగా కూర్చున్నాం. మరి ఇలా కూర్చున్నాం, మనం ఏం చేయాలి? బాప్తిస్మాన్ని పొందుకున్నాం మనము, దేవునిని అంగీకరించిన మనము. ఇలా మనం ఏం చేయాలి? దేవుని కోసం ఆలోచించాలి. దేవుని అంగీకరించిన మనము ఆ పనులలో ముందుకు ఉండాలి పిల్లరా, ముందుకు ఉండాలి. ఎదుటి వారి కోసం ఎక్కువగా ఆలోచించకుండా, ఎదుటి వారి యొక్క పిల్లరా తప్పులు పట్టడానికి ఎక్కువగా ఆలోచించకుండా, పిల్లరా ఎదుటి వారి పరిస్థితులు, ముందు వారి పరిస్థితుల గురించి మనం పక్కన పెట్టి దేవుని పరిస్థితిని ఆలోచించాలి. మనం పిల్లరా మనుషులందరూ వారి యొక్క కుటుంబాలలో పరిస్థితులు కానీ, బంధువులలో పరిస్థితులు కానీ, పిల్లరా వీటన్నిటినీ ఆలోచిస్తారు కదా మనుషులు. పాపం నిజమే, మంచిదే పిల్లరా. అన్నిటి గురించి, అందరి గురించి ఆలోచిస్తారు, అందరి గురించి జాలి పడతారు. నిజమే పిల్లరా, అందరి గురించి జాలి పడతారు. కానీ పిల్లరా మనిషి ఆలోచించినది తన గురించి తాను ఆలోచించుకోడు. అలాగే దేవుని తనని కన్నా తన తండ్రిని ఆలోచించడు, దేవునిని ఆలోచించడు. అలాగే పిల్లరా ఇదిగో ప్రాణం పెట్టిన క్రీస్తును ఆలోచించడు. మనిషి క్రీస్తును ఆలోచించడు. మన గురించి మనం ఆలోచించుకోము అని అంటే ఎలా చెప్పాలంటే పిల్లరా, మన గురించి మనం ఎప్పుడు చూసినా కేవలము మన ఈ శరీరము ఏదైతే 50 సంవత్సరాలు ఉంటుందో, ఏదైతే పిల్లరా కొంతకాలం మట్టికే ఈ భూమి మీద పిల్లరా బ్రతుకుతుందో దీనికోసం ఆలోచిస్తాము. కానీ ఏదైతే ఆత్మ ఘోషిస్తుందో ఆ ఘోషించే ఆత్మ నన్ను అక్కడ పడేరా పరదేశంలో, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోరా, నన్ను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళిపోరా, నేను అక్కడికి వెళ్ళిపోతానరా అని పిల్లరా ఆత్మ ఏదైతే ఘోషిస్తుందో ఆ ఆత్మ మాటలు పట్టక, ఆ ఆత్మ మాట్లాడుతున్న ఘోషను వినిపించుకోక పిల్లరా శరీరము చెప్పే మాటలు మాత్రమే వింటున్నాం. చూసారా, మనం శరీరం చెప్పే మాటలు మాత్రమే వింటున్నాం. చూసారా, పిల్లరా ఆలోచించాలి. మనం ఎంతసేపు పిల్లరా ఈ లోకరీతిగా లోకానుసారంగా ఆలోచించామా, దేవుడు మనకి అర్థం కాలేనట్టే. సమాజం ఎన్నో చేస్తుంది పిల్లరా, సమాజం ఎన్నో కార్యాలు చేస్తుంది. నీ కళ్ళ ముందే ఎన్నో తలపెడుతుంది. అది చేద్దామంటుంది, ఇది చేద్దామంటుంది, ఏదో చేద్దామంటుంది పిల్లరా, ఏదో చేద్దామంటుంది. దేవునికి వ్యతిరేకంగాను పెద్దల పరంపర ఆచారాలని చెబుతూ ఇదిగో వారు చెప్పారు, వీరు చెప్పారు, చేయకపోతే బాగోదని, అమ్మో చేయకపోతే కీడని పిల్లరా ఎన్నెన్నో చెబుతూ ఉంటుంది. కానీ పిల్లరా దేవుడు చెబుతున్నాడా, దేవుడు చెప్పాడా, దేవుడు ఇచ్చాడు కదా గ్రంథము, దేవుడే కదా మాట్లాడాడు ఆ గ్రంథంలో. మరి దేవుడు మాట్లాడిన ఆ గ్రంథంలో ఎలా ఉందా, నేను చేసేటట్టుగానే ఉందా అని పిల్లరా మనం ఇవేమి ఆలోచించము. చూసారా, ఇవేమి ఆలోచించము. మన జీవితాలు పిల్లరా, మన జీవితాలు మనుషుల యొక్క కట్టడాలకు, మనుషులు పెట్టిన ఆచారాలకు పిల్లరా లోబడిపోయి వాటిలో మనం ముగ్గుపోతూ వాటి కోసం పిల్లరా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఆలోచించాలి మనం. ఇలాగే పిల్లరా వాళ్ళు కూడా ఎవరో ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ పరిసయ్యులు కానీ ఇలాగే పిల్లరా ఇదిగో అతని చేత బాప్తిస్మము పొందగా తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించి, దేవుని సంకల్పమును నిరాకరించి వారేం చేయడం ప్రారంభించారు తెలుసా? వారు వారి యొక్క పెద్దల పరంపర ఆచారములను పాటిస్తూ ప్రారంభించారు పిల్లరా. ఏంటంటే ఎలాంటి ఆచారాలు అంటే పిల్లరా ఇదిగో భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి, ఇదొకటి. దేవునికి 10% దశమ భాగం ఇవ్వాలి, ఇదొకటి. అలాగే విశ్రాంతి దినాన్ని పాటించాలి, విశ్రాంతి దినాన్ని ఎటువంటి పని చేయకూడదు, ఇదిగో ఉపవాసము చేయాలి, లేదంటే ఇదిగో పలానది చేయాలి అని పిల్లరా ఇదిగో పెద్దల యొక్క పరంపర ఆచారాలను పాటిస్తూ పిల్లరా దేవునిని నిరాకరించారు. చూసారా, దేవునిని నిరాకరించారు పిల్లరా, దేవునిని నిరాకరించారు పిల్లరా. మరి మనం ఆలోచిస్తే దేవునిని నిరాకరిస్తే పిల్లరా దేవుడు పరలోకాన్ని ఇస్తాడా?
పెద్దల పరంపర ఆచారాలను పాటిస్తే పరలోకమా, లేదా దేవుడు చెప్పిన మాటలను పాటిస్తే పరలోకమా పిల్లరా? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. చూద్దాము పిల్లరా, ఒక మంచి మాట చూద్దాము. మార్కు సువార్త 7వ అధ్యాయము పిల్లరా 9వ వచనం. 8 నుంచి చదువుదామా? 8 నుంచి చదువుదాం పిల్లరా, 8 నుంచి చదువు ఒకసారి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి 8 నుంచి చదువుతాం పిల్లరా. 8 నుంచి 7వ అధ్యాయము 9వ వచనం, 8వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము ప్రియదేవుని వర్లరా 8వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. దేవుని విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఇదిగో మీరు మీ పారంపర్యాచారములు, మీ పెద్దలు ఏవైతే కట్టడాలు పెట్టారో, విధులు పెట్టారో వాటిని పాటించడానికి మీరు ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను బొత్తిగా అసలు లెక్క చేయనట్టుగా దేవుడు చెబితే ఏంటి, ఎవరు చెబితే ఏంటి అని పిల్లరా తీసివేసినట్టుగా మీరు పాటిస్తున్నారు. చూసారా అని పిల్లరా ప్రభువే మాట్లాడుతున్నారు వారితో. చూసారా పిల్లరా, ఈ పెద్దలు ఎలా ఉన్నారో చూసారా? మనలో కూడా, మన సమాజంలో కూడా ఇలాంటివే మనం ఎక్కువ శాతం చూస్తున్నాం. మన సమాజంలో కూడా పిల్లరా మనం ఎక్కువ శాతం ఇలాంటివి ఇదిగో పెద్దల పరంపర ఆచారాలను పాటించాలి, అది చేయకపోతే బాగోదు, ఇది చేయకపోతే బాగోదు, అలా చేయాలి, ఇలా చేయాలని దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరిస్తున్నాము, బొత్తిగా పట్టించుకోవట్లేదు, అసలు బొత్తిగా పిల్లరా వినడం లేదు, దేవునిని బొత్తిగా వినడం లేదు. చూసారా, దేవుణ్ణి పక్కన పెట్టి దెయ్యాన్ని పిల్లరా నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నట్టుంది. దేవుణ్ణి పక్కన పెట్టి పిల్లరా దెయ్యాన్ని హృదయంలో పిల్లరా మనం చోటిచ్చాము. చూసారా, దేవుడు చెబుతున్న మాటలకు, మనం చేస్తున్న క్రియలకు ఎటువంటి పిల్లరా పొత్తు లేదు, అసలు సంబంధం లేదు, అసలు లేదు పిల్లరా, ఎటువంటి సంబంధం లేదు. మన బ్రతికేదో మనం బ్రతికేస్తున్నాం, మనకు తెలిసినదేదో నిజమే అనుకుంటున్నాం, మనకు తెలిసినదే పిల్లరా నిజమనుకుని, మనం ఉంటుందే నిజమనుకుని, మనం ఉంటుందే పిల్లరా సరైన బ్రతుకు అనుకుని పిల్లరా మనం బ్రతికేస్తున్నాం. కానీ నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలు కానీ, దేవుని యొక్క ఆచారాలను కానీ, దేవుడు పెట్టిన కట్టడాలను కానీ పిల్లరా ఒక్కటి అయినా తప్పినా సరే మన బ్రతుకు ఏమైపోతుందో మనకు తెలుసు. మనకి ఇన్ని తెలిసినా పిల్లరా, అన్ని విషయాలు మనకు తెలిసినప్పటికీ మనం ఎందుకు ఈ పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తున్నాం పిల్లరా? ఆలోచించండి. మనం ఈ పరిస్థితుల్లో ఎందుకు పిల్లరా ఎలా ఆలోచిస్తున్నాం? ఎందుకు అసలు ఏంటి మన ధైర్యం పిల్లరా? అసలు ఏంటి మన ధైర్యం? చూడండి అమ్మ ఒకసారి, అలా ఉంటే ఎలా ఉంటుందో వారి హృదయం చెప్తున్నారు. 6వ వచనంలో, 7వ అధ్యాయం 6వ వచనం మార్కు సువార్త. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అసలు వారి ఆరాధన ఎందుకు పనికి రానిదానిగా ఉన్నది. వారి ఆరాధన వారు పెద్దలు చెప్పిన వాటిని బాగా పాటిస్తున్నారు, కానీ దేవుని ఆజ్ఞలను బొత్తిగా పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞలను విధులను ఇదిగో బొత్తిగా త్రోసివేసి నన్ను దూరముగా పెట్టి వారు ఎలా బ్రతుకుతున్నారని అంటే వారి హృదయంలో నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించు పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు, ఇది దేవుడు చెప్పిందే, ఇది కూడా దేవుడే అంటున్నాడు. ఇలా మనిషి కల్పించిన దానిలోకి ఎవరిని తీసుకొచ్చారు? దేవుణ్ణి తీసుకొని వచ్చి ఇది కూడా దేవుడే, దెయ్యాన్ని దేవుడని చూపిస్తున్నాడు, ఇదిగో నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని పిల్లరా చెబుతున్నారు. చూస్తారా, చెప్తున్నారు. పెదవులతో మాత్రమే నన్ను గణపరచుదురు, పెదవులతో మాత్రమే. ఇలా ఆలోచించండి. మనం కూడా కేవలము పెదవులతో వాక్యాలు చదువుతూ, పెదవులతో పాటలు పాడుతూ, పెదవులతో దేవుడి మాటలు పిల్లరా మాట్లాడేవారుగా ఉన్నామా? అలా అయితే పిల్లరా ఇదిగో మనం కూడా వ్యర్థముగా దేవుని ఆరాధిస్తున్నట్టే మన ఆరాధన అనేది వ్యర్థము.
మన ఆరాధన అనేది వ్యర్థం పిల్లరా. మన ఆరాధన అనేది వ్యర్థం. ఆలోచించాలి పిల్లరా, ఆలోచించాలి. ఎందుకనంటే ఇదిగో దేవుడు అలాంటి వ్యర్థమైన ఆరాధనలు కోరుకునేవాడు కాదు. దేవుడు వ్యర్థమైనవి ఎందుకు దేవునికి పిల్లరా? వ్యర్థమైనవి మానవులమైన మనకే అవసరం లేదు కదా. పనికిరానిది మనకు అవసరమా పిల్లరా? పనికిరానిది మనకు అవసరమా? తీసుకుని అవతల పడేస్తాం కదా పిల్లరా. పనికి రానిది మానవుడికి అక్కర్లేదు. పనికి రానిది పిల్లరా మనమే దానిని పట్టించుకోము, తీసి అవతల పారవేస్తాము పిల్లరా. పనికి రాని ఆరాధన దేవునికి అవసరమా? దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఈనాడు పిల్లరా బయట సమాజంలో ప్రతి ఒక్కరూ దేవునినే ఆరాధిస్తున్నాను అని అనుకుంటూ, దేవునికే పిల్లరా ఆరాధనలు జరిగిస్తున్నాను అని అనుకుంటూ పిల్లరా వారి యొక్క శరీరాలతో మాత్రమే దేవుని ఆరాధిస్తూ మనసును పిల్లరా ఇదిగో వారి యొక్క మనసును శరీరానికి లోపరిచి శరీరపు కోరికలు నెరవేర్చడానికి వారి మనసును పిల్లరా ముందుకు కొనసాగిస్తూ పిల్లరా మనసును బంధించేశారు. కానీ దేవునిని మాత్రం ఆరాధించడం లేదు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని, అలాంటి కాలము కావాలని, అలాంటి వారు మాత్రమే కావాలని క్రీస్తు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో చెబుతుంటే ఇలా మనము ఎలా మిగిలిపోయామో చూసావా? వ్యర్థముగా ఆరాధించేవారుగా మనము మిగిలిపోయాం. ప్రియదేవం వల్ల వ్యర్థముగా ఆరాధించేవారుగా అన్నాడు. వారు శాస్త్రులు పరిచయలు చేసిన ఆరాధన అలాంటిది. ఎందుకు పనికిరాని ఆరాధన పిల్లరా? ఎందుకు పనికిరాని ఆరాధన? ఈనాడు మన సమాజంలో జరుగుతున్న ఆరాధనలు ఎందుకు పనికిరాని ఆరాధనలు అనే చెప్పచ్చు. స్పష్టంగా 100కు 90% పిల్లలు, 100కు 90% ఎక్కువ శాతం అని చెప్పచ్చు. 100కు ఎక్కువ శాతం ఆరాధనలు అలాగే దేవునిని వ్యర్థంగా ఆరాధిస్తూ దేవునిని పిల్లరా కేవలము నామకార్థంగాను, పెద్దలు పెట్టిన పరంపర ఆచారంగాను పిల్లరా ఇదిగో ఆదివారం రావాలి, ఇది ఒక కట్టడా, ఆదివారం వచ్చి ఇదిగో సందా వేయాలి, ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకోవాలి, మిగతా అన్ని దినాలు నా ఇష్టం, నా బ్రతుకు నాది అని పిల్లరా మానవుడు ఎలా బ్రతుకుతున్నాడు చూసారా? మానవుడు ఆలోచించండి. మానవుడు చూసారు పిల్లరా ఎలా బ్రతుకుతున్నాడు? నమ్మి బాప్తిస్మం పొందువాడికి పిల్లరా రక్షణ, నమ్మని వాడికి శిక్ష అన్నాడు దేవుడు. నమ్మని వాడికి శిక్ష. నమ్మిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించడు. నమ్మిన వాడు పిల్లరా వ్యర్థంగా ఆరాధించకుండా ఆ నమ్మిన దానికి లోబడి, నమ్మిన దానికి తగినట్టుగా, నమ్మిన దానిని పిల్లరా చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. నమ్మని వాడు ఏం చేస్తాడో తెలుసా? నమ్మినట్టుగా నటిస్తూ పైన సమాజానికి నమ్ముతున్నాను అని చూపిస్తూ పిల్లరా ఇదిగో నమ్మకుండా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవుడు అసహించుకునే విధంగా పిల్లరా మనం బ్రతుకుతూ ఉంటాం. మనం అలాగే ఉన్నామా పిల్లరా? ఆలోచించండి ఒకసారి. మనం అలాగే ఉన్నామా? ఏదో నమ్ముతున్నామంటే నమ్ముతున్నట్టుగా, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా ఉందా మన ఆరాధన? పెదవులతో కనపరిచేవారుగానే ఉన్నామా పిల్లరా మనం కూడా? అలాగే ఉంటే దేవునికి అటువంటి ఆరాధన వేస్ట్, వద్దు. అలా చేసే కన్నా చేయకుండా ఉండండి అని చెబుతున్నాడు దేవుడు. చేయకండి, అలా చేసే కన్నా చేయకుండా ఉండడం బెటర్, ఉండడం మంచిది, చేయకండి అని దేవుడు చెబుతున్నాడు పిల్లరా. ఆలోచించండి. మన ఆరాధనలో వ్యర్థం అనేది పిల్లరా ఉండకూడదు, జరగకూడదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన జీవితాన్ని పిల్లరా మనం ఉపయోగించుకోవాలి తప్ప, ఇచ్చిన జీవితాన్ని పిల్లరా మనం ఉపయోగించుకుంటూ దేవునికి లోబడే బ్రతకాలి తప్ప పిల్లరా మనం మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతామని అంటే పిల్లరా ఎలా కుదురుతుంది? ఒకసారి ఆలోచించండి. ఎలా కుదురుతుంది? కుదరదు కదా. మనం మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి దేవుడు ఈ భూమి మీదకి పంపలేదు పిల్లరా. నాకేంటి మరి ఎందుకు ఇచ్చాడు జీవితం? దేవుడు ఇచ్చిన జీవితం మరి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకకుండా మరి ఎవరి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలబ్బా అని పిల్లరా అని అనడానికి మనకి వీలు లేదు. దేవుడు ఇచ్చిన ఈ జీవితం మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇదేమో అట్లరా, దేవుడు తన ఇష్టం వచ్చినట్టు బ్రతకమని మనకి ఈ జీవితం ఇచ్చాడు. తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకమని.
తన ఇష్టం వచ్చినట్టుగా దేవుడు బ్రతకమని మనకి జీవితం ఇస్తే పిల్లరా, మనం మన ఇష్టం వచ్చినట్టుగా కూడా బ్రతకకుండా ఎదుటి వారికి ఎలా ఇష్టమో ఈ జీవితం, ఎదుటి వారు చూస్తే, నన్ను చూస్తే ఎదుటి వారు ఎలా ఇష్టపడతారని ఎదుటి వారికి, నలుగురికి, సొసైటీకి, సమాజానికి పిల్లరా, ఇంటి పొరుగు వారికి పిల్లరా, వారికి ఇష్టం వచ్చే విధంగా మన బ్రతుకుతున్నాం చూడండి. అది ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యం ఇలా ఆలోచించండి. కొన్ని కార్యాలు తలపెట్టామని అంటే వారేమనుకుంటారు ఇది చేయకపోతే, వీళ్ళేమనుకుంటారో ఇది చేయకపోతే అని పిల్లరా కార్యాలు తలపెట్టి పిల్లరా వాటిని పిల్లరా పెద్దల పరంపర ఆచారాలు అని చెప్పి ఇదిగో దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించేవారుగా ఉంటాం కదా మనం. ఆలోచించండి. అలాగే ఉన్నాం పిల్లరా, అలాగే ఉన్నాం. మన మానవ జీవితాలు శ్రేష్టమైనవి. మన మానవ మెదడు పిల్లరా ఎంతో గొప్పది. దేవుని జ్ఞానము అర్థం కావాలని దేవుడు పిల్లరా మన మానవ మేధస్సుకు తగ్గించుకునే పిల్లరా దేవుడు వాక్యాన్ని మాట్లాడితే మనకు అర్థం చేసుకోకుండా వాక్యం దగ్గరికి రాకుండా, వాక్యం అనేది చదవకుండా, వాక్యం అనేది ధ్యానించకుండా పిల్లరా మన వాక్యాన్ని తప్ప మరి అన్నీ చేసేవారుగా మనం ఉన్నామంటే అసలు మన జీవితాలు ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. మన జీవితాలు పిల్లలు ఎంత దిగజారు పరిస్థితుల్లో ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మనం చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి. దీని వల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల పెద్దలు కానీ, ఇదిగో ఈ లోకంలో ఉన్నవారు కానీ, ఇదిగో దేవునిని ఆరాధిస్తున్నాను అని చెప్పేవారు కానీ, పిల్లల ఇదిగో మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక్కటి పిల్లల దేవునిని మనకి దూరం చేయడానికి ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. ఎవ్వడి మాట లెక్క చేయకూడదు. అది వయసులో పెద్ద అయినా, వయసులో చిన్న అయినా పిల్లరా అది ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళు అని పిల్లరా పెద్దల పరంపర ఆచారాన్ని తీసుకుని వచ్చి నీ జీవితంలో చెప్పిన అది ఎవడైనా వాడి మాట మనం వినకూడదంతే. అసలు సమస్య లేదు. ప్రీతి ఎదువట్ల ఎవరైనా సరే, బంధువు అయినా, లేదంటే ఇదిగో కనీసం మన తల్లిదండ్రులైనా, కనీసం ఇదిగో మన స్నేహితులైనా, పిల్లరా మనతో పాటు ఉంటున్న వారు ఎవరైనా సరే, మన ఊళ్ళో వారైనా, మన సొంత బంధువులైనా ఎవరి మాట వినకూడదంతే. ఏంటి దేవునికి దూరం చేసే వారి మాటలా మనం వినేది? పిల్లరా దేవునిని మనల్ని దూరం చేసే వారి మాటలు పిల్లరా మనం వినే ప్రసక్తే లేదు అనంతే. మన దేవుని బంధము, మన బంధము, దేవునికి మనకి మధ్య ఉన్న బంధం ఎంతో అన్యోన్యంగాను, ఎంతో గొప్పగాను, ఎంతో ఒక స్థాయిలో ఉండాలి. ప్రియ దేవుని వాళ్ళరా ఒక స్థాయిలో ఉండాలి. అలాంటి స్థాయిలో ఉన్న బంధాన్ని ఇదిగో చెరచడానికి ఇదిగో నువ్వు అది చేయకపోతే కీడు అలా చెయ్యాలి. అందరూ చేస్తారు, నువ్వు కూడా చెయ్యాలి అని చెబితే మనం కూడా ఊపుకుంటూ వెళ్ళిపోయి చేస్తే పిల్లరా ఏంటి ఉపయోగం? ఏంటి? నేను చేయనంతే, అవసరం లేదు. బైబిల్లో ఉన్నది ఏదో అదే చెయ్యాలి పిల్లరా. బైబిల్లో ఉన్నది ఏదో అదే చెయ్యాలి. అందుకే అంటున్నాడు దేవుడు, ఇదిగో ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యోషియా ప్రవచించినది సరియే. ఇదిగో ఆల్రెడీ ప్రవక్తలు ఎన్నో మారులు రాశారు కదా, అవన్నీ నిజమే. మీరు అలాగే ఉన్నారు. మీరు వేషధారులు, కేవలము పెదవులతో నన్ను గణపరుస్తారు, కేవలము మీ నోటితో నన్ను ఒప్పుకుంటారు, మీ హృదయముతో ఒప్పుకోరు. మీ కార్యాలలో ఇదిగో నేనుండను, మీ కార్యాలలో నేనుండను. మనుషులు కల్పించే పద్ధతులను మీరు దేవోపదేశములని దేవుడే చెప్పాడని ఇదిగో నన్ను విసర్జించేవారుగా, నన్ను నిరాకరించేవారుగా మీరు చేస్తారని దేవుడు చెబుతున్నారు చూసారు. మరి పిల్లలు ఆలోచించండి ఒకసారి. మనం మనుషులు కల్పించే పద్ధతులను పాటిస్తున్నామా? దేవుడు కల్పించిన పద్ధతి ఒకటే పిల్లరా, నమ్మి బాప్తిస్మం పొందుకొని దానికి తగినట్టుగా బ్రతుకు. దేవుని యొక్క ఆజ్ఞలను నిరాకరించకు. ఆనాడు శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, పిల్లరా సద్దుకయ్యులు వీరందరూ చేసిన పనులు అవే. యూదులు ఎక్కువ శాతం మంది చేసిన పనులు అదే. కేవలము పిల్లరా దేవుని ఆరాధించి మేము అబ్రహాము పిల్లలము, దేవుడు మాకు ఇదిగో దేవుడే
ఆ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను మాత్రమే మేము పాటిస్తామని పిల్లరా, ఆ 10 ఆజ్ఞలను కూడా పాటించని వారుగా, పాటిస్తున్నాము అనుకున్న వారుగా పిల్లరా పెదవులతోనే పాటిస్తూ పిల్లరా వారి యొక్క క్రియలలో చూస్తే ఎంతో దౌర్భాగ్యపు క్రియలుగా వారి జీవితాలు ఉన్నాయి ప్రతి వాళ్ళరా. అలాగే మన జీవితాలు కూడా నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న, క్రీస్తుని ధరించుకున్న మన క్రియలు కూడా అలాగే అదే విధంగా ఆనాడు జరిగించినట్టుగానే కేవలము పెదవులతో గణపరిచి, కేవలము పిల్లల పెదవులతో మాత్రమే ఒప్పుకొని నమ్ముతున్నామని ఒప్పుకొని మన క్రియలు చూస్తుంటే దౌర్భాగ్యపు క్రియల కిందను ఇదిగో ఎవరో పెద్దల పరంపర ఆచారాలు ఏవైతే పెట్టుకొచ్చారో లేదా వాటిని పాటిస్తున్నట్టుగా మనం ఉన్నాం కదా, ఉన్నాం. అలాగే మనం కాబట్టి దీని వల్ల మనం ప్రతి ఒక్కరము ఆలోచించవలసింది, గ్రహించవలసింది ఎవరో చెప్పిన పద్ధతులు పాటించాలని కాదు. మనం దేవుడు చెప్పినట్టు 100కి 100% తల వంచుకుని వెళ్ళిపోతానంతే. అది నాకు ఏదైనా పర్వాలా, కీడు తెచ్చేదైనా పర్వాలా, మేలు తెచ్చేదైనా పర్వాలా, నన్ను ఇదిగో ఎక్కడికి తీసుకువెళ్ళేదైనా పర్వాలా, కానీ అది ఖచ్చితంగా నన్ను ఇదిగో పరలోకానికి తీసుకుని వెళ్తుందని నమ్మకం నాకుందని పిల్లరా మనం ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుడు చెప్పింది పిల్లరా, ఈ భూమి మీద కొంత శ్రమైన అయి ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా నువ్వు దేవుడు చెప్పినట్టు ఫాలో అవుతే పిల్లరా పరలోకం అయితే ఖచ్చితంగా వెళ్తావు, దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తావు. ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తావు. కాబట్టి ఆలోచించి ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరో చెప్పారనో ఏదో చెయ్యాలనో పిల్లరా అవేమి చేయకుండా దేవునికి లోబడి దేవుని యొక్క మాటలు పిల్లరా వాటిని అంగీకరించి వాటిని నిరాకరించకుండా వాటి ప్రకారంగా నడుచుకోవడానికి ఆలోచిస్తారని పిల్లరా నేను ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన పరలోకమందున్న మా కన్న తండ్రి మమ్మల్ని ప్రేమించి మా కోసం చెప్పిన ఈ మాటలు బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి, నిజంగానే ఎవరో చెప్పిన మాటలు తండ్రి వాటిని ఆలోచించుకుంటూ మిమ్మల్ని భక్తిగా నిరాకరించి, మీ ఆజ్ఞలను మీ మాటలను నిరాకరించి మిమ్మల్ని విడిచిపెట్టి తండ్రి మనుషులు కల్పించిన పద్ధతులను తండ్రి పాటిస్తున్నట్టుగా మేము ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. అయినప్పటికీ తండ్రి మీరు మార్చుకోవడానికి తండ్రి మీరు మీ వాక్యాన్ని తండ్రి సత్యమైన నిజమైన వాక్యాన్ని తండ్రి మాకు వినిపించారు. వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని విన్న మేము తండ్రి విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి మీరు మాత్రమే మాకు సర్వమని, మీరు మాత్రమే మాకు తండ్రి మమ్మల్ని పరలోకానికి తీసుకుని వచ్చేదని, మీరు మాత్రమే ప్రేమించేదని మీ వాక్యం ద్వారా మమ్మల్ని కాపాడుకోవడానికి తండ్రి మీరు మమ్మల్ని ఈ విధంగా తండ్రి ప్రతిదినం సమకూరుస్తున్నారని మేము అందరం భావించి ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా స్నేహితులను, బంధువులను అందరినీ కోల్పోయినప్పటికీ తండ్రి మిమ్మల్ని మాత్రం కోల్పోని వారుగా మేము ఉండాలని మాకు తోడుగా సహాయంగా ఉండి మీరే ఈ వాక్యాన్ని మరింత జ్ఞానాన్ని దయచేస్తారని మిమ్మల్ని బ్రతిమాని వేడుకుంటూ తండ్రి వచ్చిన ప్రతి బిడ్డకు సహాయంగా ఉండి వారి హృదయాలలో తండ్రి ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని వారు మీకోసం బ్రతకడానికి మంచి జ్ఞానం దయచేస్తారని, అలాగే తండ్రి ప్రతి బిడ్డకు తోడుగా ఉండి వారి యొక్క అవసరాలలో వారికి ఇబ్బందుల్లో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సహాయంగా ఉంటారని కోరుకుంటూ తండ్రి నా ప్రార్థన మాకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఎవరికైనా అవకాశం ఉంటే ప్రార్థన చేయండి అమ్మా. పెద్దమ్మ చేస్తారు. పెద్దమ్మ